ఆయన గొర్రెలు మేకలు మేపుకుంటా అడవికి పోతాడు. పోతే ఒకరోజు పెద్ద పులి వస్తుంది. ఆయనతో భయపడి ఆయన మేకల్ని కొట్టుకొని అటో ఇటో వెళ్ళిపోతాడు. మళ్ళా తెల్లారిపోతే ఆ చిన్న పులి పిల్ల వస్తుంది. గింతే ఉంటుంది. ఇక ఆయనకు చెమటలు వచ్చేస్తాయి. అమ్మ దీని తల్లి వచ్చిందంటే చంపేస్తుంది. అది ఒక్కటి వస్తే ఎక్క కోపం ఉండదు, కానీ పిల్లతోటి వస్తే పిల్లకి ఏం చేస్తారో అని తల్లికి బాగా కోపం ఉంటుంది. అది ఆడ తింటుందో అని చెమటలు వస్తాయట. కానీ సాయంత్రం దాకా రాదు. అప్పుడు అది తప్పిపోయి వచ్చింది అన్నట్టు. ఈ గొర్రెలతోటి ఈ మేకలతోటి పోతుంది. పోయినాక కొన్ని రోజులకు ఇంత పెద్దగా అవుతుంది. గింతది పోయి ఇంత పెద్దగా అవుతుంది. అది గొర్రెలతోటి మేకలతోటే తిరుగుతుంది. అప్పుడు పెద్ద పులి వస్తుంది. మళ్ళా వచ్చినప్పుడు అన్ని మేకలు ఎగబడతాయి. ఎగబడితే ఈ పులి కూడా పిల్ల ఉంటాయి కదా, ఇంత పెద్దగానే, ఇది కూడా బిడ్డతో ఎగబడుతుంది భయపడి. ఎమ్మో పెద్ద పులి వచ్చిందని. అప్పుడు ఈ పులి చూస్తుంది, ఏది పెద్దగా ఉన్నదో అది తింటా కడుపు నిండుతుంది మంచిగాని. చూస్తే అలా దోడు కనబడితే దాన్ని పట్టుకుంటే అది ఏమున్నది, అది పులి పిల్లి ఉన్నది, అంటే పులి ఉన్నది, యంగ్ యువరాజు అన్నట్టు. అది అట్లా ఉండగానే అదాన్ని పట్టుకోకపోతే అది భయపడే కాబట్టి, ఏ ఆగు, నువ్వెందుకు పోతున్నావు, అవి అంటే మేకలు, నువ్వేడిపోతున్నావు, నన్ను వదులు అని మళ్ళా ఎగబడుతుంది. మళ్ళా ఇది పోయి పట్టుకుంటుంది. నువ్వు ఏడిపోతున్నావు, నిన్ను చూస్తే నాకు భయం అవుతున్నది అంటే ఆ పులేమంటది, నువ్వు ఈ అడవికి యువరాజువు, నేను రాజునైతే ఇప్పుడు కాబోయే యువరాజువు, నువ్వే రాజువు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు పరిగెత్తుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పంగానే నన్ను నీకు చూస్తే భయం అవుతుంది. మరి లేదు లేదు భయపడకు, నువ్వు నా రక్తం నా వంశం అని మెల్లంగా బావి దగ్గర, ఆడ అద్దాలు ఉన్నాయి కదా అడవిలో, అది బావి దగ్గరికి తీసుకుపోయి నీళ్ళ దగ్గరికి తీసుకుపోయి చూడు, నీళ్ళలో చూపిస్తే నా లెక్క మీసాలు ఉన్నాయి, నా లెక్క కూరలు ఉన్నాయి, నా లెక్క కలర్ ఉన్నది, నువ్వు నా లెక్క గర్జించగలుగుతావు అని ఒక్కసారి ఒర్రి చూపిస్తుంది. భయపడకు, ఒర్రి చూపిస్తుంది. అప్పుడు దానికి ధైర్యం వస్తే, నేను కూడా పెద్ద పులిని, నేను కూడా పులి వంశంని అనేది గట్టిగా అరిసే వరకు అంటే దానికి దాని పవర్ తెలుస్తుంది. మేకల దగ్గర గొర్రెల దగ్గరికి ఇప్పుడు పోయి ఒకసారి అరవనంగానే అది పోయి అరుస్తే అన్ని భయపడతాయి, ఎగబడతాయి. అప్పుడు దీనికి ధైర్యం వస్తాయి, నేను పులి బిడ్డను. ఈ హిందూ సమ్మేళనం కూడా ఎందుకోసం అంటే, నీవు హిందువు, మనం సనాతన ధర్మం మనది అని నిజమైనటువంటి మన ధర్మాన్ని మనకు తెలియజేయడం కోసం ఈ హిందూ సమ్మేళనం పెట్టారు. ఎందుకు తెలుసా, మర్చిపోతున్నారు. నువ్వు ఎవరో మర్చిపోతున్నావు, అజ్ఞానంలో పోతున్నావు. ఎవడో వచ్చి ఏదో చెప్తే అదే నమ్ముతున్నావు. మూఢం లోపల, అజ్ఞానం లోపల మూర్ఖంగా జీవిస్తున్నావు. ఎవరం మనమెవరం, ఎవరం